దిగటం కనపడింది. ఒకళ్ళు ఎక్కుతున్నారు, ఒకళ్ళు దిగుతున్నారు. ఈ దర్శనం కనపడింది. ఆ దర్శనం కనబడగానే కంగారు పడిపోయాడు. ఎడారిలో ఎక్కడో ఎవ్వరూ లేని ప్రాంతంలో ఆ దర్శనము కల్లార కనపడింది. అందుకే భయం వేసిందంట. ఎవరికి? యాకోబుకి భయమేసి, ఇది దేవుని స్థలం, ఈ బేతేలు మైదానం, దేవుడు ఉండే మార్గం అని చెప్పి అక్కడ పేరు పెట్టి బేతేలని అక్కడ ఏం చేశాడు? నూనె పోసి భయపడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? భయపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇప్పుడు సౌలు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? బేతేలు అనే మైదానంలోకి వెళ్ళబోతున్నాడు. దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళబోతున్నాడు. అభిషేకం పొందుకొని, ఈ రోజున వాక్యం ఏంటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు అభిషేకం పొందుకొని, రక్షణ పొందుకొని, దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీవు కూడా పరలోకమనే మైదానంలో ఉంటావు. పరలోకములో దేవదూతలు ఉండే స్థలములో ఉంటావు. అలా ఉండాలంటే నీలో క్రీస్తు రూపం కనబడాలి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అంటున్నావు. అంటే నువ్వు పరిశుద్ధతలో ఉంటే గాని, పరిశుద్ధ దేవుని స్మరిస్తే గాని, పరిశుద్ధ మార్గంలో వెళ్తే గాని, పరిశుద్ధ ఆ వాక్యానుసారంగా జీవిస్తేనే గాని నీకు ఏ మార్గం దొరుకుతుంది? జీవ మార్గము దొరుకుతుంది. అందుకే ఈ రాత్రి దేవుడు బహుసూటిగా చెప్తున్నాడు, నీకు జీవ మార్గం కావాలంటే సౌలు వలె వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సౌలు వలె వెళ్ళాలి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు పోయే మార్గాన్ని వెతుక్కో. ఏ మార్గమో తెలుసా? ఈ లోకంలో ఏది వెతికినా నీకు వ్యర్థమే. క్రీస్తు పాదాలు పట్టుకో, అంతే. యాకోబు ఏం చేశాడు? ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఆశీర్వదించేదాకా నేను వదలనన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అనే దేశం ఏర్పడడానికి మూల కారకుడు ఎవరు అంటే యాకోబు. మోసగాడైన యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అలాంటి మోసగాడైన యాకోబు ఏం పొందుకున్నాడు? దేవుడి యొక్క కనికరం పొందుకున్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుని పాదాలు పట్టుకో. దేవుడు ఉన్నతమైన స్థలములో, దేవుని మందిరములో ఆయన పాదాలు ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము దగ్గర నీకు చోటిస్తున్నాడు దేవుడు. ఆ చోటును వదులుకోకు. దేవుడి పాదాలు పడి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసింది ఏది వ్యర్థంగా. అందుకే ఈ రాత్రి నీవు దేవుని పోయే మార్గము వెతకాలి. దేవుడు ఉన్న స్థలమును వెతకాలి. పరిపూర్ణమైన స్థలము వెతకాలి. కానీ ఈ రోజున ఇంకా ఏం జరుగుతున్నాయి అంటే, ఇంకొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పబోతున్నాడు. కనుక ఈ రోజున వాక్యములో ఇంకా కొద్ది లోతైన మాటలు మనకి దేవుడు నేర్పించబోతున్నాడు. లోతైన మాటలు ఏంటంటే, ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉంటున్నారు? సమూయేలు వలె ఉంటున్నారా? లేదు. ఎలా ఉంటున్నారంటే, ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉంటున్నారంటే, ఇప్పుడు సమూయేలు ఎక్కడి నుండో ఎవరి దగ్గరికి వచ్చాడు? సేవకుడి దగ్గరికి వచ్చాడు. సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు ఈ సేవకుడు ఏమన్నాడు? నీవు వెంటనే ఏం చెప్పాడు? సేవకుడి దగ్గర రాగానే ఏం చెప్పాడు ఆయన? నీవు వెంటనే, నీకు సమాధానం దొరుకుతుంది, నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలనే మైదానానికి వెళ్ళమన్నాడు. దేవుడి మందిరము అనే, దేవుడి ఆ మందిరం అనే స్థలానికి నువ్వు వెళ్ళాలి. అభిషేకం కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? అభిషేకం ఇచ్చాడు. నేను అంతకుముందు ఒక వ్యక్తిని నేను చూశానన్నమాట. ఏంటంటే ఆయన రక్షణ పొందుకున్నాడు. నేను కూడా బాప్తీసం, అదే ఏమంటారు, అభిషేకం పొందుకొని దేవుని సేవ చేయాలి, దేవుని సేవకుడి కుమారుడే కానీ దేవుని సేవ చేయాలి, పెద్ద సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రక్షణ వాళ్ళ ద్వారా అభిషేకం పొందుకుందాం అనుకున్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని అడిగాడు. వాళ్ళ ఏం సమాధానం చెప్పారో తెలుసా? ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత, దేవుని కొరకు వెళ్ళిన తర్వాత తను ఏం చేశారంటే, కొంత టైం తీసుకోమంటున్నారు. కొంత టైం తీసుకోమంటున్నారు. ఇప్పుడే కాదు, కొన్ని రోజుల తర్వాత అంటున్నారు. అసలు కొన్ని రోజులన్న పదం ఎందుకు వస్తుంది నీకు? దేవుడు ఈ రోజున ప్రశ్నిస్తున్నాడు. రేపన్నది నీకు లేదు. ఈ రోజున
చాలా మంది ఇలాగే పరిస్థితుల్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ ఇలాగే ఉంటున్నారు. చాలా మంది సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అనగానే వీళ్ళు ఏమంటారంటే టైం తీసుకోమంటారు. ఏమంటారు? కొన్ని రోజులు టైం తీసుకో. కొన్ని రోజులు టైం తీసుకో అంటే ఒక 3 రోజులు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. అసలు రేపన్నది దేవుడు ఏనాటికీడు, రేపన్నది మీకు లేదయ్యా నేను ఇస్తేనే అంటున్నాడు. ఈ రోజు నీ దగ్గరికి పంపించినప్పుడు నువ్వేం చేయాలి? ఒక సేవకుడు ఇట్లాగే చేశాడు, నాకు తెలిసిన. అతను ఏం చేశాడు, కల్వ టెంపుల్లో పరిచయం చేస్తూ ఉన్నాడు, సేవకుడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఒక రోజున ఈ వాక్యము గురించి నేను మాట్లాడినప్పుడు, ఆ మందిరంలో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా ఇట్లాగే పొరపాటు చేశాను. ఏం చేశాడంట, ఆయన ఒక యవ్వనస్తుడు వచ్చాడంట ఆయన దగ్గరికి. యవ్వనస్తుడు వచ్చి, అయ్యా నేను కూడా నీ వాక్యాన్ని విన్నాను, నా హృదయం తెరబడి ఈ రోజే నాకు బాప్తిస్మం ఇమ్మన్నాడు. అతను ఎంత అడిగినా సరే ఈ రోజు కాదు రేపు లేదా ఆదివారం అని చెప్పాడు. ఆదివారం అనేసరికి ఆయన ఏమైందంటే ఆలోచిస్తూ ఉండగానే ఆ రాత్రి అయిన తర్వాత తెల్లారి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. రక్షణ పొందుకోవాలనుకున్నాడు, యాక్సిడెంట్ వచ్చి చనిపోయాడు. ఆ సేవకుడు ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు, ఇప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకని ఆ రోజు అతను రక్షించుంటే ఈ రోజున, ఆ రోజు బాప్తిసం పొందుకుంటే చనిపోయినా అప్పుడు దేవుడి దగ్గర ఉండేవాడు. ఇప్పుడు అతన్ని రక్షణ లేదు. దానికి మూల కారణం ఎవరో నేను అంటాడు. ఇప్పటికే బాధపడతాడు. ఈరోజు ఇలాంటి పొరపాట్లు చాలా మంది చేస్తున్నారు. కొన్ని రోజులు కాదు, నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇచ్చేయి. దేవుడు పంపాడు అక్కడికే. సౌలు ఎవరు పంపారు అక్కడికే? సౌలు తన పరిస్థితులు బాగోలేదని చెప్పి ఎవరు పంపారు అక్కడికి? అక్కడ రావటానికి ఎంత ప్రాసెస్ జరిగింది. అక్కడ పనివాడు, అలాగే ఇంకెవరు, కన్యకలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని వైపు నడిపించి సేవకుడి దగ్గర పిలిపిస్తే ఇప్పుడు ఈయన ఏం చేశాడు? టైం తీసుకోమన్నాడా? నువ్వు నీ గాడిదలు, నీకు సమాధానం దొరకపోతుంది, నాతో భోంచే, నీకు తెల్లారి కల్లా నీకు అన్నీ జరుగుతాయి అన్నాడు. జరిగిన తర్వాత ఏం చేశాడు? ఇమ్మీడియట్లీగా అభిషేకం ఇచ్చాడు. దేవుడే అన్నాడు, నీ దగ్గరకు ఒక వ్యక్తి రాబోతున్నాడు అని కూడా చెప్పాడు. అతను నువ్వు అభిషేకం ఇమ్మని దేవుడు చెప్పాడు. ఇమ్మీడియట్లీగా చేశాడు, ఆలస్యం చేయాల. చాలా మంది ఆలస్యం చేస్తున్నారు. రేపు రక్షణ తీసుకోవాలని దేవుడు ప్రేరేపించి హృదయంలో నుంచి వచ్చే మాట ఎవరిదే? ఈ నోటిలో నుంచి వచ్చే మాట ఎవరిదే? దేవుడిది. దేవుడు పంపిస్తే నువ్వేం చేస్తావు అంటే నిర్లక్ష్యం చేసి ఈ రోజు నా సేవకుడు చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆ యవ్వన కుర్రాడు చనిపోయాడు. ఇప్పుడు దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నీ దగ్గర పంపించినప్పుడు అతనికి రక్షణ ఇచ్చేసి ఉంటే ఏమైద్ది? పాపాలు ఒప్పుకోవాలి కాదంట్లా. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? పాపాలు ఒప్పుకోవడానికి ఎంత సెకండ్ పట్టలేదు అక్కడ. ఎవరికి? కుడి పక్కన దొంగకి ఎంతసేపు పట్టింది? కుడి పక్కన ఉన్న దొంగకి ఎంతసేపు పట్టింది? 10 సెకండ్లో దేవుడు ఏమన్నాడు? నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, నేను చేసిన తప్పులంటే నువ్వు తప్పులు చేసావు, నీకు నా దేశానికి రావటం అర్హత లేదన్నాడా యేసయ్య? ఏమన్నాడు? ఇమ్మీడియట్లీగా ఇచ్చేసాడు. మరి నీకేంటి బాధ? ఈరోజు దేవుడు అదే అడుగుతున్నాడు. ఈరోజు చాలా మంది ఇదే విధంగా చాలా విధాలుగా. ఒకసారి నేను కూడా ఒక మామగారి గురించి చెప్పాను కదా, నా మరుసటి రోజు రక్షణ తీసుకుంటానంది, ఆ తర్వాత తెల్లారే ఏమైపోయింది? చనిపోయింది. ఆలస్యం చేయొద్దు ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసులే, సేవకులైన వారు ఆలస్యం చేయకండి. గడియలు కొద్ది దినాలే. దేవుడు చూపిస్తున్నాడు, సూచనలు చూపిస్తున్నాడు. నీ దగ్గర విశ్వాసాలు వచ్చి రక్షణ పొందుకుంటామంటే ఇమ్మీడియట్లీగా ఇచ్చేయండి అంతే. ఆ తర్వాత సంగతి వాళ్ళు ఎలా బ్రతుకుతారన్నది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది.
వారు ఎలా బ్రతుకుతారో తెలియదు. ఈ రోజే మనకి ఇచ్చిన రోజు దేవుడు. రేపన్నది ఎలా ఉంటుందో తెలియదు. అందుకే దేవుడు ఈ రాత్రి చాలా మందికి ఇది బహు సూటిగా హృదయానికి తగలొచ్చు, కానీ ఇది వాస్తవం. ఆలస్యం చేయొద్దు. రక్షణ తీసుకుంటాకి నీ దగ్గరకు వచ్చినప్పుడు సమూయేలు వలె అభిషేకం ఇచ్చేయాల. ఇప్పుడు సేవకుడు కుమారుడై ఉండి అతని దగ్గర వేరే ఒక పెద్ద సేవకుడి దగ్గర ఉండి, అయ్యా నేను కూడా అభిషేకం పొందుకోవాలి, నేను కూడా నా సంఘాన్ని డెవలప్ చేసుకోవాలి, నా సంఘానికి దేవుని ఆత్మ మీలాంటి పెద్దల ఆశీర్వాదం కావాలంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? కొన్ని రోజులు వెయిట్ చేయి. దాన్ని ఏమంటారు? దేవుడేమో మీరు శిష్యులు తయారు చేయండి రా బాబు అని ఆయన చెప్తున్నాడు, మరి వీళ్ళేంటి ఆపుతున్నారు. ఈరోజు అందుకనే ఎంతమంది క్రైస్తవులు ఎంతోమంది లెగాలి, కానీ దేవుని దృష్టిలో ఎంతోమంది లెగాలి, కానీ ఇప్పుడు ఏమవుతున్నారంటే ఆ ఒక్క మాటకి అందరు ఏమవుతున్నారు? అనుకున్న టైంలో రక్షణ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు రక్షణ ఇస్తానని. ఎవరైనా తీసుకుంటారా? ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఇదే. ఆలస్యించు, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమంటాడు. ఈ రోజున ఎంతోమంది ఇలాగే అయిపోతున్నారు. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం నొచ్చుకున్న ఇది వాస్తవం. సమూయేలు లాంటి సేవకులు కావాలి ఈరోజు. ఇమీడియట్లీగా, ఎంత త్వరగా అంటే ఇమీడియట్లీగా నువ్వు వెళ్ళాల్సిందే. సౌలు కూడా ఏం చేశాడు? అంత గొప్ప సేవకుడు చెప్తున్నాడు, అంత ఇశ్రాయేలు ప్రజలందరూ ఇష్టపడే సేవకుడు సమూయేలు. సేవకుడే కాదు, న్యాయాధిపతి, ఆఖరి న్యాయాధిపతి. సమూయేలు ఎవరు? ఆఖరి న్యాయాధిపతి. మళ్ళీ ఏంటిది? అక్కడున్న ప్రతి ఒక్కరికి, ఇశ్రాయేలుకే అధికారి కూడా. సమూయేలు అలాంటి వాడు. దేవుడు ఏం చేసుకున్నాడు? సేవకుడిగా చేసుకున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆలస్యం చేయ. రక్షణ తీసుకోవాలంటే ఇమ్మీడియట్లీగా సేవకులైన వాళ్ళు ఇచ్చేయాల్సింది. రేపు మా పని ఏ మాత్రం పెట్టదు. ఎప్పుడైతే నువ్వు రేపో మాప అంటావో అది సాతాను ఏం చేస్తాడు? అప్పుడే వాళ్ళనే టార్గెట్ చేస్తాడు. గడియలు కొద్ది దినాలే. దేవుడికి మనం లెక్క అప్పచెప్పాల్సింది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఎవ్వరు ఆలస్యం చేయకండి. దేవుడు చెప్పిన మాట తూచా తప్పగా సమూయేలు వలె, అలాగే వాటిని లోబడిన సౌలు వలె ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.